బ్యాక్ టు అజెండా. మనోజ్ గారు, ఏంటి అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? అటు బీఆర్ఎస్ మేము గట్టిగానే పోరాటం చేస్తున్నాం, తెలంగాణ రక్షణ బాధ్యత మాదే అని చెప్తూ ఉంటే మీరేమో తెలంగాణ రక్షణ అనే పార్టీ ఒకటి పెట్టేశారు. ఈరోజు కవిత కామెంట్స్ చేశారు. ఏంటి అంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు ఇతర పార్టీలు తెలంగాణలోకి రాకూడదా, ఇక్కడ సభలు నిర్వహించకూడదా? నవనిర్మాణ సభ పేరుతో వాళ్ళు జనసేన పార్టీ పుట్టిందే ఇక్కడ, సభ నిర్వహించుకుంటామని చెప్తున్నారు. ఎందుకు ఆ కామెంట్స్ చేయాల్సి వచ్చింది కవిత? జై తెలంగాణ. ముందుగా ప్యానెల్ మెంబర్స్ అందరికీ, మీకు అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. తెలంగాణ ప్రజలకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. దేశంలో అంటే మన రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛని హరించాలని ఎవరు చూడరు. దేశంలో ఎక్కడైనా ఎవరైనా సభలు పెట్టుకోవచ్చు, పార్టీలు పెట్టుకోవచ్చు, రావచ్చు, పోవచ్చు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఈ తెలంగాణ ఉద్యమకారులం, తెలంగాణ బిడ్డలం రావచ్చు, పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు అని చెప్పినాం. మీరు ఎక్కడన్నా వ్యాపారాలు చేసుకోవచ్చు, మీరు ఇక్కడికి రావచ్చు, పోవచ్చు, మీ వ్యాపారాలతో మాకు ఇబ్బందులు లేవు. వినండి అన్న, నేను కన్క్లూడ్ చేసినాక మీరు అడగండి. మీరు అప్పుడు ఉద్యమంలో అంటున్నా, ఉద్యమంలో కూడా ఒక క్లారిటీగా చెప్పినాం, మీరు ఇక్కడికి రావచ్చు, పోవచ్చు, మా మీద పెత్తనం చేయొద్దు అన్నాం. ఆ రోజు ఎందుకు ఈ తెలంగాణ నేల, ఆ రోజు ప్రతి ఒక్కరు ఎందుకు రోడ్డెక్కి కొట్లాడిరు తెలంగాణ కోసం? ఈ ఉద్యమకారులం ఆ రోజు ఏం కోరుకున్నాం? భాష మీద, యాస మీద, సంస్కృతి మీద, నీళ్ల మీద, నిధుల మీద, నియామకాల మీద, అన్నిటి మీద వీళ్ళ పెత్తనం కదా. సెక్రటేరియట్ లో వీళ్ళు అడుగుపెట్ట వీళ్ళు ఉండడం వల్లనే మనకి ఈ బాధలని కదా ఆ రోజు కొట్లాడింది. మళ్ళీ ఈ రోజు తిరిగి వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారిని రావద్దని అనలేదు. ఆ రోజు ఎప్పుడు వచ్చినా కూడా మేము ఎప్పుడు అడ్డుకోలేదు, ఇప్పుడు కూడా మేము ఆయనను అడ్డుకోవట్లేదు. ఆయన మాట్లాడిన మాటలు ఏంటివి అంటున్నా, ఆయన ప్రవర్తన ఏంటిది? ఆయన ఒక ప్రొఫెసర్ ఉన్నారు, ఒక మేధావి ఉన్నారు తెలంగాణలో. మా పార్టీ మీద కూడా చాలా సార్లు కవితక్క గారి మీద కూడా నాగేశ్వరరావు గారు మాట్లాడిండ్రు. దాన్ని వ్యక్తిగతంగా మేము అది ఆయన మాట్లాడింది రాంగ్ అని చెప్పినమే తప్ప ఆయన మీద మేము ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలి, కేసులు పెట్టాలి అని మేము ఎప్పుడు అనలేదు. అంటే ఒక భావ ప్రకటన స్వేచ్ఛ అనేది కల్పించింది ఈ రాజ్యాంగం. కళ్యాణ్ కూడా క్లారిటీ ఇచ్చారుగా, ఎటువంటి అరెస్టులు ఉండవు, ఏమీ ఉండవు, ఖచ్చితంగా మాకు గౌరవం ఉంది. ప్రొఫెసర్ పోలీసులు ఎందుకు వెళ్ళిండ్రు మరి? పోలీసులు ఎందుకు వచ్చారు? ఆంధ్ర పోలీసులు వచ్చే ధైర్యం ఎందుకు చేసిండ్రు అంటే ఈ రోజు మాకు క్లారిటీగా ఒకటి అర్థమైంది ఏంటంటే, ఈ రోజు ఆంధ్ర పాలకుల ఏజెంట్ ఇక్కడ సీఎం గా ఉన్నారు, అందుకే వీళ్ళది నడుస్తుంది. ఇక్కడ ఆంధ్ర వాళ్ళ బొమ్మలు, విగ్రహాలు పెట్టొద్దని మేము అంటలేము. జైశంకర్ సార్ గారి విగ్రహం ఏది అని మేము అడుగుతున్నాము. ఈ రోజు పెద్ద పెద్ద సభలు చేసి మీరు విగ్రహాలు మాట్లాడుతున్న మీరు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు విగ్రహాల గురించి? జైశంకర్ సార్ గారి విగ్రహం గురించి మీ మీడియాకి తెలుసో తెలియదో అన్న, మరి మీ ఐ న్యూస్ కి ఒకటే తెలియదేమో. మేము చాలా సార్లు ప్రెస్ మీట్ లో కూడా కవితక్క గారు చెప్పారు. అప్పుడు అధికారం కన్క్లూడ్ చేయనియండి. మీరు క్వశ్చన్ అడిగి మీరే ఆన్సర్ చెప్పొద్దు, నేను చెప్తా వినండి. మేము తెలంగాణ జాగృతిగా, ఆ బీఆర్ఎస్ కి సంబంధం లేకుండానే బీఆర్ఎస్ కి తెలంగాణ జాగృతిగా దానికి డబ్బు కానివ్వండి, దానికి ఫైనాన్షియల్ గా కానివ్వండి అన్ని మేము పెట్టుకుంటామని చెప్పేసి ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి కవితక్క గారు ఎన్నో సార్లు మేము ఆ రోజు అప్పుడున్న ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. మీడియాగానే, బహిరంగంగానే మీడియాకు కూడా మేము ఏదైతే మేము తీసుకొచ్చినామో, ఇంజనీర్ల దగ్గర నుండి మేము ఏదైతే స్ట్రక్చర్ తీసుకొచ్చినామో అది కూడా మీడియాకి ఇవ్వడం జరిగింది. అవన్నీ మర్చిపోయి మాట్లాడుతారన్నా? ఏ మీడియా జర్నలిస్టుల వాళ్ళని అందరిని అడగండి, మా దగ్గర కూడా ఉన్నాయి, మేము వేసినవి ఉన్నాయి. మేము అప్పుడు విగ్రహం, జైశంకర్ సార్ గారి విగ్రహం పెట్టని వాళ్ళు ఈ రోజు ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు పెడితే తప్పట్లేము. ఈ బిడ్డల విగ్రహాలు ఎందుకు పెట్టరు? 11 రోజులు నేను తెలంగాణ వస్తే 11 రోజులు నేను అన్నం తినలేదు అన్నాడు. అట్లాంటి ఆయన ఇక్కడికి వచ్చి ఏం సభ పెడతాడు? అట్లాంటి ఆయన ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడు? ఈ తెలంగాణ బిడ్డలు వాళ్ళు సర్వస్వం కోల్పోయి కాలిపోయి తెలంగాణ కావాలని తెచ్చుకున్న మా ఆత్మఘోష, మా ఆత్మగౌరవం దెబ్బతీసేటట్టు 11 రోజులు నేను తినకుండా ఉన్నా అన్నైనా ఈ రోజు వచ్చి సభ పెడితే మేము అయినా అడ్డుకుంటలేము. మీరు మాట్లాడిన దానికి మేము తప్పు అని చెప్తున్నాం. ఎవరైతే మా మేధావులను ఎవరైతున్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తామని ఫస్ట్ మీరు చూసుకోండి అంటున్నాం, మీ ఇల్లు చక్కదిద్దుకోండి అంటున్నాం. ఏదైతే చేత కాకనే కదా ఇది. ఇప్పుడు ఏదైతే కోనసీమ కొబ్బరి తోట ఎండిపోవడానికి తెలంగాణ బిడ్డల దిష్టి కళ్ళు, తెలంగాణ వాళ్ళ దిష్టి కళ్ళు అని మాట్లాడి తెలంగాణ వాళ్ళ దిష్టి దాకి కోనసీమలో ఉన్న కొబ్బరి తోట ఎండిపోయింది అని మాట్లాడిన వ్యక్తి మరి ఈ రోజు తెలంగాణ ఆన్సర్ తీసుకుంటాను. ఏంటి మొత్తంగా జనసేన వాయిస్ ఏంటి?